ఐపీఎల్ 19వ సీజన్ క్లైమాక్స్ క్షణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. నేడు న్యూ చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండో క్వాలిఫైర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు దూసుకెళ్తుంది. అయితే ఎలిమినేటర్ లో హైదరాబాద్ పై ఘన విజయం సాధించిన రాజస్థాన్ వైపు ఒక అద్భుతమైన సెంటిమెంట్, 10 ఏళ్ల నాటి చారిత్రాత్మక సంయోగం కనిపిస్తుంది. ఐపీఎల్ చరిత్ర పుటలను ఒక్కసారిగా తిరిగేస్తే ఒక ఆసక్తికరమైన నిజం బయటపడింది. ఇప్పటి వరకు లీగ్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఆపై రెండో క్వాలిఫైర్ కూడా గెలిచి ఫైనల్లో ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అలాంటి మహత్తర సంయోగం రాజస్థాన్ రాయల్స్ రూపంలో కనిపిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను చిత్తు చేసి రెండో క్వాలిఫైర్ కు చేరిన రియాన్ పరాగ్ సేన ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2008 తర్వాత మళ్లీ ఛాంపియన్ గా అవతరించాలని పట్టుదలగా ఉంది. ఈ అద్భుతమైన లీగ్ సెంటిమెంట్ చూసి రాజస్థాన్ రాయల్స్ అభిమానులు ఈసారి కప్పు తమదే అంటూ పండగ చేసుకుంటున్నారు. ఎలిమినేటర్ మ్యాచ్ లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ పైనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. క్రిస్ గేల్ అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డుని కేవలం 3 పరుగుల తేడాతో మిచ్చేసుకున్న ఈ యువ కిషోరం ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు 65 సిక్సర్లు బాది 14 ఏళ్ల గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేటి మ్యాచ్ లో కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాట్ జులిపిస్తే గుజరాత్ బౌలర్లకు చుక్కలు ఖాయం. అయితే పరస్పర రికార్డుల పరంగా చూస్తే గుజరాత్ టైటాన్స్ పైచేయి సాధించింది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 10 మ్యాచ్ల్లో గుజరాత్ టైటాన్స్ 7 సార్లు విజయం సాధించగా రాజస్థాన్ కేవలం 3 మ్యాచ్ల్లోనే గెలిచింది. ఇకపోతే న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదిక ఈ సీజన్ లో పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించింది. ఇక్కడ పిచ్ పై బంతి చక్కగా బ్యాట్ పైకి వస్తుండడంతో భారీ షాట్లు ఆడడం సులువుగా మారింది. ఈ మైదానంలో సగటు స్కోరు 220కి పైగా నమోదవుతున్నాయి. అయితే పిచ్ ఎలా ఉన్న వైభవ్ సూర్యవంశీ లాంటి విధ్వంసకర బ్యాటర్, జోఫ్రా లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్ ఫామ్ లో ఉంటే ప్రత్యర్థి జట్టుకు ముప్పు తప్పదు. ఆర్చర్ ప్రారంభ ఓవర్ లో వికెట్లు తీసి వైభవ్ పవర్ ప్లే లో మెరుపులు మెరిపిస్తే రాజస్థాన్ రాయల్స్ కు తిరుగుండదు. ఓవైపు చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో రాజస్థాన్ రాయల్స్, మరోవైపు లీగ్ లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని గుజరాత్ టైటాన్స్ తలపడుతుండడంతో ఈ రెండో క్వాలిఫైర్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందించనుంది.